ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్ర నమ. ఓం గం గణపతయే నమ. ఈ ఎపిసోడ్లో మనము గౌరీ పాషాణంతో చేసేటువంటి మహాయోగాన్ని చూద్దాం. గౌరీ పాషాణం యోగాన్ని చేసుకునే ముందు చాలా మంది ఏమడుగుతున్నారంటే, స్వామి గంధకం ఇంకా ఎలా కట్టుకోవచ్చు? గంధకాన్ని అనేక రకాలుగా కట్టుకోవచ్చు. ఇంతకుముందు చాలాసార్లు గంధకం కట్టు గురించి చెప్పాను. గంధకం లేనిదే ఎటువంటి పని జరగదు. దేనికి రంగు ఇవ్వాలన్నా గంధకం కానే కావాలి. గంధకము ఉండేటువంటి వాదము వెండి కానీ రాగి కానీ కలర్నిస్తుంది. ఇక్కడ ఇంకొక సులువుగా చేసుకునేటువంటి గంధకం కట్ని చూసుకుందాం. పదార్థాలు కొంచెం ఎక్కువ కావాలి. 10 కేజీల కుంకుడుకాయ. 10 కేజీల కుంకుడుకాయని తెచ్చి దంచి, దాంట్లో ఉండేటువంటి గింజలు కూడా తీయకుండా అట్లే దంచి, ఒక్కొక్క కేజీకి 2.5 లీటర్ చొప్పున నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కేజీ కుంకుడుకాయకి దంచుకొని పొట్టుతో సహా గింజతో సహా దంచుకొని 2.5 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 10 కేజీలు కూడా ఇలానే నానబెట్టుకోవాలి. 24 గంటలు అయిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు కలుపుతా ఉంటే దాంట్లో ఉండే సారం అంతా దిగిపోతుంది నీళ్ళకి. ఈ 10 కేజీలు ఏదైతే నీళ్ళ నానబెట్టుకుంటామో ఆ నీళ్ళని ఆ తొక్కుతో సహా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుని లాస్ట్కి 2.5 కేజీ రావాలి, 2.5 లీటర్ నీళ్ళు రావాలి. దగ్గర 25 లీటర్ల నీళ్ళని మనం ఇక్కడ 2.5 లీటర్కి కుదించుకోవాలి. కొంచెం చిక్కగా వస్తుంది కుంకుడుకాయ నీళ్లు చాలా చిక్కగా వస్తుంది. దాన్ని సంగశీతలం చేసుకుని వడగట్టుకుని 2.5 లీటర్ పక్కకు పెట్టుకో ఉండాలి. ఒక బీకర్ని, 1 కేజీ పట్టేటువంటి ఒక బీకర్ని, 1000 ml పట్టేటువంటి ఒక బీకర్ని తీసుకుని దాంట్లో 1/2 కేజీ శుద్ధి చేసినటువంటి గంధకం వేసుకోవాలి, పొడి. ఇది ఒక 1/2 లీటర్ దానిపైన పోయాలి. కలపద్దు. కలపకుండా కిందుండేటువంటి ఆ పొడి అలాగే ఉండాలి, దానిపైన తేరుకుంటుంది. ఇవి మనం వేసిండే కుంకుడుకాయ రసం. దాన్ని వాలుకాయ యంత్రంలో పెట్టి కనీసం 6 గంటల సేపు సన్న మంటలో పెట్టుకోవాలి. సన్న మంటలో పెట్టుకుంటే కిందుండేటువంటి ఆ గంధకము ఉడుకుతుంది, కానీ పైన నీళ్లు ఎటువంటి అలజడి లేకుండా చూసుకోవాలి. పైన నీళ్లు కదలకుండా చూసుకోవాలి, కిందుండేది మాత్రమే ఉడకాలి. అంతే మంట పెట్టుకోవాలి. పైకి పొగ కానీ లేకపోతే పైన ఉండేటువంటి నీళ్లు ఎటువంటి అలజడి చేయకూడదు. అలా ఉడకపెట్టుకోవాలి దాన్ని. 6 గంటల సేపు అయిన తర్వాత ఒకసారి తీసి పెను మీద వేసుకోండి. పెను మీద వేసుకున్నప్పుడు అది పొగ రాకపోతే కట్టినట్టే. ఇటువంటి గంధకము, కట్టినటువంటి గంధకము దేనికైనా పనిచేస్తుంది. ఒకవేళ కట్టలేదు, చిన్నగా పోతుంది అనేటట్టుగా అయితే దాన్ని మళ్ళా ఎండబెట్టి మళ్ళా పొడి చేసి బీకర్లకు వేసుకుని ఒక 1/2 లీటర్ కుంకుడుకాయ రసాన్ని పైనుంచి పోసి కింద నుంచి సన్న మంట పెట్టుకోవాలి. ఈ రకంగా కట్టేంత వరకు చేసుకోవచ్చు. దాని రంగు పెద్దగా మారదు, కానీ కట్టిపోయింది. పెను మీద వేస్తే కరుగుతుంది, మంట ఆర్పేస్తే గట్టిగా అయిపోతుంది. పొగ పోదు. పొగ పోకుండా కట్టుకోవాలి. అట్లా కట్టినటువంటి గంధకాన్ని బాగా ఎండబెట్టి నూరుకొని పెట్టుకో ఉండాలి. అట్లా మీరు కేజీ అయినా వేసుకోవచ్చు. పెద్ద బీకర్ తీసుకొచ్చుకుని కేజీ గంధకాన్ని అయినా ఒకేసారి కట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే చాలా నిదానం అవుతుంది. ఈ వాదంలో గౌరీ పాషాణం శుద్ధి చేసినటువంటి గౌరీ పాషాణము, గంధకం, కట్టినటువంటి గంధకము 30 గ్రాములు, దాంతోపాటు జయరసం 30 గ్రాములు. జయరసం అంటే అందరికీ తెలిసిండేది, ఇంగళీక నుంచి తీసిండేటువంటి రసం. ఈ మూడుని 9 గంటల సేపు నూరల్ల. 9 గంటల సేపు నూరుకుంటే రసము దాంట్లో ఇమిడిపోతుంది. గౌరీ పాషాణంలో ఇమ్మడదు రసం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గంధకంలోనే ఇముడుతుంది. ఈ మూడుని బాగా నూరుకొని అంతా ఒకటి చేసేసేయాలి. దీన్ని అరటిపండు గొజ్జుతో
ఎక్కువ వేసుకోవద్దండి అరటిపండు. ఎంత కావాలో అంతే. అరటిపండు గుజ్జుతో మళ్ళా ఒక 3 గంటల సేపు నూరుకోవాలి. చిక్కగా పేస్ట్ వస్తుంది. ఇక్కడ అరటిపండు ఎందుకు వాడుతున్నాం అంటే దాంట్లో పొటాషియం ఉంటుంది. ఆర్గానిక్ పొటాషియం ఉంటుంది. ఇక్కడ మనము ఇది కాకుండా అరటిపండు కాకుండా వేరేమన్నా వాడుకోవచ్చా అంటే పొటాషియం, ఆర్గానిక్ పొటాషియం ఫర్టిలైజర్, అది ఆర్గానికే ఉంటుంది. ఆర్గానిక్ పొటాషియం ఫర్టిలైజర్, దాన్ని అరటిపండుని రెండిటిని బాగా నూరుకొని వేడి చేసి చల్లార్చి పక్కన పెడితే కొంతసేపటికి నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళతోనైనా నూరుకోవచ్చు, లేకపోతే అదంతా కూడా వేసి నూరుకోవచ్చు. ఇక్కడ పొటాషియం అనేది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు. గుర్తుపెట్టుకోండి, మనం వేసినటువంటి పాదరసము కొంతసేపు బయట పెట్టినప్పుడు, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయట పెట్టినప్పుడు అది రాకూడదు బయటికి. పాదరసం దాంట్లో కనిపించకూడదు. పాదరసం దాంట్లో ఇమిడిపోయి ఉండాలి. ఇమిడిపోకపోతే ఆ గంధకం కట్టినట్టు కాదు. పాదరసం కనిపిస్తూనే ఉంది స్వామి అంటే గంధకం కట్టి లేదు. ఇట్లా పేస్ట్ చేసుకుని దాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని దాన్ని కాపర్ పైప్ని కింద మూత వేసి వెల్డింగ్ చేయించి, లేకపోతే కాపర్ పాత్రలు చిన్నది దానికి తగినట్టుగా కాపర్ పాత్ర ఒకటి తీసుకుని వచ్చి దాని కాపర్ మూత వేయాలి. గుర్తుపెట్టుకోండి, కాపర్ పాత్ర ఉండాల, కాపర్ మూత ఉండాలి. చాలా బలంగా ఉండాలి కాపర్, చాలా మందంగా ఉండాలి కాపర్, లేకపోతే బొక్క పెట్టుకుని బయట వచ్చేస్తుంది. మళ్ళా చెప్తాను, చాలా మందంగా ఉండాలి కాపర్. అటువంటి ఒక కాపర్ దొరుకుతుంది. ఎంత మందం కావాల్సింది అంత మందం దొరుకుతుంది. కాపర్ ప్లేటు, కాపర్ ముంత, అది ఎంత పడుతుందో అంత. చిన్న చిన్న ముంతలు కూడా దొరుకుతుంది. దాన్ని సీల్ చేసి మట్టితోనైనా సీల్ చేయండి, లేకపోతే జిప్సంతోనైనా సీల్ చేయొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనైనా కొంచెం సున్నం కలిపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనైనా సీల్ చేయొచ్చు. ఈ సీల్ చేసేదానికి వేరే ఏం కావాలా, వేరే ఏం దేంతో సీల్ చేయొచ్చు అంటే కోడిగుడ్డు పెంకులు చూర్ణంతో సున్నాన్ని కలిపి దాంట్లో జిప్సం అని దొరుకుతుంది, లేకపోతే కళ్ళిపాలు కానీ జిమ్ముడు పాలు కానీ వేసుకుని బాగా నూరుకుని ఆరబెట్టాలి. ఆరబెట్టి కొంచెం మైనంలాగా ఉన్నప్పుడు పూసేసి ఎండబెట్టేస్తే అది బాగా అతుకుపోతుంది. సీల్ ప్రత్యేకంగా మెటల్కి బాగా అతుకుపోతుంది. మీరు మట్టి సీల్ వేసేదానికంటే కూడా ఇటువంటి సీల్ వేసుకోవడం చాలా ఉత్తమం. ఆ మూతని కిందకు వచ్చేటట్టుగా బోర్లు ఇచ్చుకుని ముందుగా 4 పిడికలు పుటం పెట్టుకోవాలి. సంఘశిథిలమైన తర్వాత 4 పిడికల పుటం పెట్టుకుని తర్వాత కింద పైన పిడికలు వేసి 20 కేజీల పిడికలు వేసి పుటం పెట్టుకుంటే దాంట్లో నుంచి ఒక మెటల్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఒక 30 గ్రాముల మెటల్ వస్తుంది. ఆ మెటల్ని మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఇటు వెండికైనా వాడుకోవచ్చు, అటు బంగారుకైనా వాడుకోవచ్చు. పాదరసం అనేది బంధించబడి ఉంటుంది. పాదరసము బంధించేటువంటి ప్రక్రియ చెప్పండి అంటే జైనీరులు కూడా పాదరసాన్ని బంధించవచ్చు. ఇట్లా మూలికలతో కూడా పాదరసాన్ని బంధించవచ్చు. ఇంకా దీనికి వేసుకునే ముందే పాదరసాన్ని నల్ల ఉమ్మెత్తు ఆకు రసంలో బాగా నూరుకుని దీంట్లోకి వేసుకోవచ్చు. బంధనము బాగా గట్టిగా ఉంటుంది. ఇంకొకటి, ఆ మెటల్ని బయటకు తీసి తట్టి చూడండి. పగిలిపోతే చెండికట్టు, పగలకపోతే సాగుతుంది. పగిలిపోతే దాన్ని మళ్ళా కరిగించి నూనెలకు కానీ లేకపోతే గంగిరేణి ఆకల రసంతో దాన్ని మెత్తగా చేసుకోవచ్చు. ఇటువంటి పాదరసము వేరే మెటల్ తీసుకొచ్చుకుని రజును చేసి దీన్ని కరిగించి దాంట్లో పోస్తే రంగు కూడా వస్తుంది. లేకపోతే గంధకము అన్నబేది వేసుకొని నూరుకొని ఇది కరిగించి దాంట్లోకి పోస్తే బ్రహ్మాండమైనటువంటి 22 క్యారెట్ల నుంచి 24 క్యారెట్లకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఈ మెటల్ అయితే బంధనం అవుతుంది దీంతో. ఈ పొటాషియం అనేది
ఆర్గానిక్ పొటాషియమే కావాలా. ఎరువులు వాడేటువంటి పొటాషియం. మీరు రా పొటాషియం తీసుకొస్తే, మెటల్ పొటాషియం తీసుకొస్తే దాన్ని కంట్రోల్ చేసేది చాలా కష్టం. జలపాషాణము, ఇంకొక పేరు అగ్నిపాషాణం. ఈ రెండు, జలపాషాణము, పాషాణాన్ని దాన్ని చెయ్యాలా అంటే, జైనీర్లుగా మార్చుకోవాలా అంటే చాలా కష్టం ఉంది. అది నూరేటప్పుడే బండ పగిలిపోతుంది, చేతులు కూడా దెబ్బలు తింటాయి. దానికోసం జలపాషాణం కానీ అగ్నిపాషాణం గురించి నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు గంధకాన్ని ఇంకొక రకంగా ఎలా కట్టుకోవాలా అనేది చూద్దాం. ఇది కూడా మంచి కట్టే. దీనికి కావాల్సిన పదార్థాలు వెలిగారం, జపాళి గింజలు, అంటే ఆయుర్వేదంలో జపాళి గింజలు ఉంటాయి. అవి బేది కోసం వాడతారు, మోషన్స్ కోసం ఆయుర్వేదంలో. తర్వాత సున్నప్పు రాయి. ఇంకో పదార్థము అడవిలో దొరికేటువంటి రెడ్ క్యాస్టర్ ఆయిల్ సీడ్స్, అంటే ఎర్ర ఆముదపు గింజలు. ఎట్లా ఉంటుంది అంటే, అది మొత్తం కాండ అంతా కూడా ఎర్రగా ఉంటుంది. చెట్టు 10 అడుగులు పైన 15 అడుగుల వరకు పెరుగుతుంది. అట్లా బలిసిపోయేటువంటి చెట్టులో, ఆముదపు చెట్టులో దాన్ని, ఆ గింజల్ని తీసుకుని వచ్చి సేకరించి పెట్టుకోండాలి. ఇది చాలా వాదాలు పనికొస్తుంది. ఆయుర్వేదంలో కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఒక దివ్య ఔషధము అని చెప్తారు. ఈ 4 వస్తువులు కావాలి. దాంతోపాటు గంధకం. మొదటిగా సున్నపు రాయి కావాలి, పొడి కాదు. నీళ్ళు వేస్తే ఎడగల. సున్నపు రాయిని తీసుకొచ్చి నున్నగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత దానికి ఎంత కావాలా అంత ఎర్ర గింజల నుంచి తీసినటువంటి ఆముదపు నూనెని వేసుకుని బాగా నూరుకోవాలి, చిక్కగా వచ్చేటట్టుగా. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వెలిగారం, జపాళి గింజల్ని వలిసి పప్పు తీయాల్సినటువంటి అవసరం లేదు. రెండుటిని బాగా 3 గంటల సేపు దాకా నూరి అది మెత్తగా పొడైపోవాలి. గుర్తు పెట్టుకోండి, లైమ్ స్టోన్, సున్నము పేస్ట్ లాగా ఉండాలా, వెలిగారము పొడిలాగా ఉండాలి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. దీనికి ఎంత తీసుకోవాలనేది ఏం లేదు. మీరు ఎంత పరిమాణంలో గంధకాన్ని దాంట్లో పెడతారో అంత చేసుకోవచ్చు. కనీసం ఈ పేస్ట్ పౌడర్ అంతా కూడా 1/4 kg అంటే 1/2 kg అంతా ఉండేటువంటి ఒక ముంత తీసుకుని, మట్టి ముంత తీసుకుని కింద సున్నము, ఆముదము 2 వేసి నూరుకోండేటువంటి గట్టిగా ఉండేటువంటి పేస్ట్ని కింద వేయాలి. బాగా అదిమి వేసుకోవాలి. దానిపైన ఒక లేయర్ కనీసం 1.5 ఇంచు 2 ఇంచులు మందం వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇది వెలిగారము, జపాళి గింజలు బాగా నూరుకుంటామే, అది పొడి వేసుకోవాలి. దానిపైన గంధకం అవి 2 కలిపి 1/4 kg అంటే 1/2 kg ఉంటే మీరు 100 గ్రాముల గంధకాన్ని గడ్డలుగా తీసుకొచ్చి మధ్యలో పెట్టుకోవచ్చు. పెట్టుకొని మళ్ళా దాన్ని పొడి అంటే వెలిగారము, జపాళి గింజల పొడిని మళ్ళా పైనుంచి వేసి దాన్ని బాగా టైట్గా అదుముకోవాలి లోపలికి. దాని నిండుకు గాలి దూరినంత ఆ ముంత పై మూతని ఉల్టా చేసి, ఆ ముంత నిండుకు ఆ పేస్ట్ని, సున్నము, ఆముదపు నూనెతో చేసుకోండేటువంటి పేస్ట్ని నిండుకు వేసి మూతని బోర్లించకుండా ఉల్టా వేసి సీల్ చేయాలి. 7 సీళ్ళు 8 సీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ దాన్ని అంతా కూడా దీంతో కట్టుకోండి, స్టీల్ వైర్తో కట్టుకున్న తర్వాత దాన్ని సీల్ వేసి 20 kgల పిడకల పుటం పెట్టండి, సన్నగా మండేటట్టు. సంఘశీతలం అయిన తర్వాత తీసి చూస్తే ఈ పెప్పర్మెంట్ గంధకమే దాంట్లో పెట్టేది. పెప్పర్మెంట్ గంధకమైనా పెట్టచ్చు, కోపు గంధకమైనా పెట్టచ్చు. చిన్న 5 గ్రాముల బిళ్ళలు లాగా చేసుకుని పెట్టుకోండి. 5 గ్రాముల గడ్డలాగా చేసుకుని పాలు కొట్టుకొని మధ్యలో వేసుకోండి. పొడి వేయండి. ఇది కట్టిన తర్వాత కొంచెం ఎర్రగా మారిపోయి అంతా ఒకటైపోయింటుంది కింద మధ్యలో. గుర్తు పెట్టుకోండి, దీనికి కూడా శుద్ధి అవసరము. శుద్ధి చేసిన తర్వాతే దీన్ని బిట్లుగా చేసుకుని మధ్యలో పెట్టుకోండి. 20 kgల పిడకల పుటం పెట్టుకోవాలి. అట్లా 20 kgల పిడకల పుటాన్ని పెట్టుకున్న తర్వాత అది గట్టిపోయి ఉంటుంది. ఈ మధ్యలో చాలా మంది వీడియోలు చూసి చేసుకున్నామండి,
మీకేమన్నా సహాయపడాలని అనుకుంటున్నాము అంటున్నారు. నాకు ఎటువంటి సహాయం వద్దండి. వీలైతే మీకు మనసుకు నచ్చితే సాధువులకి ఏమైనా సహాయం చేయండి. నాకు ఎటువంటి సహాయం వద్దు. నేను ఎటువంటి సహాయాన్ని కోరుకోను. నాకు ఆ తల్లి శ్రీ విద్య సాధన చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. వాటిని నేను నా కాలం అయిపోయేంత వరకు వాటిని చేసుకుంటూ ఉంటాను. ఇది మా గురుగారు రస విద్యని బయట ప్రపంచానికి తెలియజేయమన్నారు కాబట్టి నా వంతు నేను తెలియజేస్తున్నాను. మళ్ళా అదే ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీ కప్పు కట్టేలా, గంధకాన్ని ఎలా కట్టుకోవాలి. మహాజైనీయులు నేను చెప్పిండేటువంటి మహాజైనీయులు ఏ జైనీర వేసినా తాళకము కట్టిపోతుంది, ఇంగ్లికము, మనశిల అన్ని పదార్థాలు కట్టిపోతుంది. ఒక రసం మాత్రం కట్టదు. రసాన్ని కట్టాలా అంటే గంధక మహాజైనీరు కావాలి. గంధకం జైనీరు కానీ లేకపోతే ఉప్పు జైనీర, ఉప్పులతో మనం చేసుకోండేటువంటి జైనీరులని వేసి కట్టుకోవచ్చు. దీన్ని రసాన్ని కట్టుకునేటువంటి విధి విధానాలు చాలా చెప్పాను. మళ్ళా దాన్నే అడుగుతుంది. దయచేసి వీడియోలు చూడండి. మీకు ఎక్కడ అర్థం కాకపోతే అప్పుడు మెసేజ్ పెట్టండి. నాకు ఫోన్ చేయొద్దు. ఎక్కడైనా నేను ఏదైనా వదిలేసింటే దాన్ని మెసేజ్ రూపంలో అడగండి. వయసు మీద పడుతుంది. కొన్నిసార్లు అన్నపానాలు, కొన్నిసార్లు మధ్యలో ఏదో చిన్న వాటిని వదిలేసింటే ఎంత వేసుకోవాలా అనేటి పదార్థాలు అయితే కరెక్ట్గానే చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో తూకాలు చెప్పలేక అంటే తూకాలు మర్చిపోయి ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరిగింటే అన్ని మెసేజ్లతో కాల్ చేయొద్దు, మెసేజ్లో అడగండి. నేను చెప్తాను. స్పష్టంగా వినండి. ఇక్కడ తప్పులు చెప్పిండే లేదు. ఇంకా అనేక రకాలైనటువంటి మూలికలతో చేసుకునేటువంటి వాటిని చెప్తాను రాబోయే రోజుల్లో. కానీ ముందులాగా వీడియోలు చేయలేకపోతున్నా. శ్రీ విద్య సాధనలో, శ్రీ విద్య దీక్షల్లో, సాధనల్లో దీంట్లో నిమగ్నమై దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నమస్కారం అండి.